ఓం నమో నారాయణాయ. ఓం గోవిందాయ నమః. తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, దేవి అమ్మ కృపతో ఈరోజు మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన రాశిఫలాలను బ్రహ్మసూత్రం ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ మంత్రాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా జపించండి. ఓం నమో నారాయణాయ. ఓం గోవిందాయ నమః. ప్రియమైన భక్తులారా, ఇది సాధారణ రాశిఫలం కాదు. ఇది దైవ సంకల్పంతో, సంఖ్యల ఆధారంగా, సమయ సూచనలతో మీ భవిష్యత్తును స్పష్టంగా చూపించే బ్రహ్మసూత్ర జ్యోతిష్యం. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతాన్ని కోల్పోతారు. ఇప్పుడే కామెంట్లో ఓం గోవిందాయ నమః అని రాయండి. మీ భక్తిని స్వామి గమనిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట మీ జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ రాశిఫలాలను ప్రారంభిద్దాం. ఓం గోవిందాయ నమః. ఈ 4 రోజుల్లో మీనరాశిపై గ్రహాల శక్తివంతమైన ప్రభావం, జీవిత మలుపు ఎలా మొదలవుతుంది? మీనరాశివారికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన వ్యవహారాలు కదలికలోకి వచ్చే సమయం. కారణం ఒక్కటే, ఈ సమయంలో మీనరాశిపై ఒకేసారి 3 ప్రధాన గ్రహాల ప్రభావం పనిచేస్తోంది. గురుగ్రహం మీ రాశిలోనే బలంగా ఉండటం, చంద్రుడు ఈ 4 రోజుల్లో 2 కీలక స్థితులు మార్చడం, శనిగ్రహం పరోక్షంగా మీ కర్మ ఫలితాలను తెరపైకి తీసుకురావడం. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీనరాశివారికి గత 12 నుంచి 18 నెలలుగా ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాని పనులు, ఎంత ఓపికగా ఎదురుచూసినా కదలని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదులుతాయి. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కానీ ఈ 4 రోజులు ఆ మార్పుకు పునాది వేస్తాయి. చాలామంది మీనరాశివారు ఒక ప్రశ్నను తరచుగా తమలో తాము అడుగుతుంటారు: నేను మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఆలస్యమవుతోంది అని. దానికి సమాధానం ఈ కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆలస్యం కాదు, ఇది శిక్ష కాదు, ఇది సిద్ధత. ఇప్పుడు ఆ సిద్ధత పూర్తయ్యే దశకు మీరు వచ్చారు. గురుగ్రహ ప్రభావం వల్ల మీనరాశివారిలో ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతుంది. మీరు మౌనంగా బాధపడే స్వభావం ఉన్నవారు. మీలో ఉన్న ప్రతిభను బయటకు చూపించడంలో కొంత సంకోచం ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో ఆ సంకోచం తగ్గుతుంది. మీరు మాట్లాడాల్సిన చోట మాట్లాడుతారు, నిర్ణయం తీసుకోవాల్సిన చోట తీసుకుంటారు. ముఖ్యంగా జనవరి 31 తర్వాత మీలో ఒక అంతర్గత ధైర్యం పుడుతుంది. ఇదే ఈ కాలానికి ప్రధాన సూచన. చంద్రుడు ఈ సమయంలో మీ మనస్సుపై బలమైన ప్రభావం చూపుతాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి. కొంత భావోద్వేగం పెరుగుతుంది. కానీ ఇది నెగటివ్ కాదు. ఇది మీకు ఒక బోధన ఇస్తుంది. ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టాలి, ఎవరి దగ్గర ఎక్కడ ఆగాలి అనే స్పష్టత వస్తుంది. చాలామంది మీనరాశివారు ఈ 4 రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధం కావచ్చు, లేక ఆర్థిక విషయం కావచ్చు. ఆ నిర్ణయం మొదట కాస్త భయంగా అనిపించినా తరువాత అదే మీ జీవితానికి సరైన దారి అని మీకే అర్థమవుతుంది. శని ప్రభావం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. శని మీకు శిక్ష ఇవ్వడానికి రాదు, మీరు అర్హులైన ఫలితాన్ని ఇవ్వడానికి వస్తాడు. గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు గుర్తించబడతాయి. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం: అహంకారం, అసత్యం, వేరే వాళ్లను తక్కువగా చూడడం ఈ 4 రోజుల్లో చేస్తే మాత్రం ఫలితం ఆలస్యమవుతుంది. వినయం, ఓపిక, నమ్మకం ఇవే మీకు రక్ష. ఈ 4 రోజులు మీనరాశివారికి ఒక అంతర్గత శుద్ధికాలంలాంటిది. బయట పెద్దగా ఏమీ జరగనట్లు అనిపించినా లోపల చాలా మార్పులు జరుగుతాయి. ఇది తుఫాను ముందు నిశ్శబ్దం కాదు, ఇది వెలుగు ముందు శాంతి. ఈ కాలాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో దానిపైనే రాబోయే 3 నెలల ఫలితం ఆధారపడి ఉంటుంది. జనవరి 30 శుక్రవారం మీనరాశివారికి ధనం, అవకాశం, శుభవార్తల ప్రారంభ దినం. జనవరి 30 శుక్రవారం మీనరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై నేరుగా పనిచేస్తుంది.
శుక్రుడు అనేది సుఖం, సంపద, అనుకూలత, ఆకర్షణకు కారకుడు. ఈరోజు మీనరాశివారిలో చాలామందికి అనుకోకుండా ఒక మంచి వార్త వినిపిస్తుంది. అది డబ్బుకు సంబంధించినదయ్యుండొచ్చు, పనికి సంబంధించినదయ్యుండొచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదయ్యుండొచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు వచ్చే సమాచారం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. ఈరోజు ఒక ముఖ్యమైన సూచన ఉంది. మీ దగ్గర చాలా కాలంగా ఆగిపోయిన ఒక విషయం ఉంది. అది డబ్బు కావచ్చు, ఫైల్ కావచ్చు, అప్రూవల్ కావచ్చు. ఈరోజు దానికి సంబంధించి కదలిక కనిపిస్తుంది. పూర్తిగా ఫలితం వచ్చినా రాకపోయినా కనీసం ముందుకు కదిలిందనే స్పష్టత వస్తుంది. ఇది మీ మనస్సుకు చాలా రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా గత 2 నెలలుగా టెన్షన్లో ఉన్న మీనరాశివారికి ఈరోజు కొంత హాయిగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి జనవరి 30 ఒక గమనించదగ్గ రోజు. మీరు చేసే పనిని ఎవరో గమనిస్తారు. మీరు ఊహించని వ్యక్తి మీ గురించి మంచి మాట చెబుతాడు. ఇది వెంటనే ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడే పాయింట్గా మారుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మొదట భారం అనిపించినా అదే మీ స్థాయిని పెంచుతుంది. ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపుతాయి కాబట్టి ఆలోచించి మాట్లాడటం చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈరోజు చిన్న లాభం కనిపిస్తుంది. అది పెద్ద మొత్తం కాకపోయినా ఆశను పెంచే లాభం. ముఖ్యంగా పాత కస్టమర్ లేదా పాత పరిచయం ద్వారా అవకాశం రావడం చాలామందికి కనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం ఫిబ్రవరి మొదటి వారం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒకసారి మనస్సులో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబపరంగా ఈరోజు మీకు కొంత సపోర్ట్ లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీరు చెప్పిన ఒక విషయం ఇప్పుడు నిజమని ఇతరులకు అర్థమవుతుంది. దీనివల్ల మీకొక గౌరవ భావన కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అయితే ఈరోజు ఓపికగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. అనవసరంగా మాటలతో గాయపరచకపోతే శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. శుక్రవారం కావడంతో లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. ఈరోజు మీరు చిన్న దానం చేసినా అది పెద్ద ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా డబ్బును గౌరవించడం, వృధా ఖర్చులు తగ్గించడం ఈ రోజునుంచే ప్రారంభిస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మొత్తానికి జనవరి 30 శుక్రవారం మీనరాశివారికి ఒక ఆరంభ సూచన. ఇది అంతా మారిపోయిన రోజు కాదు, కానీ మార్పు మొదలైన రోజు. ఈ రోజు మీరు పొందే సంకేతాలు, సందేశాలు, అనుభూతులు రాబోయే 4 రోజులకు దిశానిర్దేశం చేస్తాయి. ఈ రోజును గమనించండి. మీ జీవితంలో ఏది కదిలిందో గుర్తుపెట్టుకోండి. అదే మీ భవిష్యత్తుకు కీలకం. జనవరి 31 శనివారం. శని పరీక్ష కాదు, శని నిర్ణయం ఎలా పనిచేస్తుంది. జనవరి 31 శనివారం మీనరాశివారికి చాలా కీలకమైన రోజు. చాలామంది శనివారమంటే భయపడతారు. శని అంటే శిక్ష అని భావిస్తారు. కానీ నిజానికి శని శిక్షించడు. శని నిర్ణయం తీసుకుంటాడు. మీరు గతంలో చేసిన కర్మకు సరైన ఫలితాన్నివ్వడమే శని పని. మీనరాశివారు గత 1 నుంచి 2 సంవత్సరాలుగా ఏదో ఒక విషయంలో ఆగిపోతూ వస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన మీలో బలంగా ఉంది. ఈ శనివారం ఆ భావన ఎందుకు వచ్చిందో మీకే అర్థమయ్యే రోజు. ఈరోజు శని ప్రభావం మీ ఆలోచనలను లోతుగా చేస్తుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు గుర్తొస్తాయి. అప్పట్లో మీరు ఎందుకు అలా చేశానో అనే ప్రశ్న మీ మనస్సులో వస్తుంది. కానీ ఇది పశ్చాత్తాపం కోసం కాదు, ఇది బుద్ధి కోసం. శని మనకు గతాన్ని గుర్తుచేస్తాడు, కానీ భవిష్యత్తును సరిచేసుకోవడానికి మాత్రమే. ఈరోజు మీనరాశివారు ఒక ముఖ్యమైన విషయంపై స్పష్టత పొందుతారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధం కావచ్చు. ఎక్కడ మీరు ఓవర్గా త్యాగం చేశారో, ఎక్కడ మీరు మౌనంగా నష్టపోయారో అర్థమవుతుంది. ఉద్యోగంలో మీనరాశివారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించవచ్చు. పని భారమయ్యే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి కఠినమైన మాటలు వినిపించవచ్చు. కానీ ఇది శిక్ష కాదు, ఇది మీ స్థాయిని పెంచే పరీక్ష. ఈరోజు మీరు బాధ్యతగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అదే మీకు రక్షగా మారుతుంది. ముఖ్యంగా ఆలస్యం చేసిన పనులు, పక్కన పెట్టిన ఫైల్సు ఈ రోజున పూర్తి చేయడం చాలా మంచిది. ఈ ఒక్కరోజు మీరు కష్టపడితే వచ్చే 2 వారాలు తేలికగా గడుస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒప్పందాలు, సంతకాలు, అప్పులు ఈ రోజున చాలా ఆలోచించి చెయ్యాలి. సాయంత్రం తర్వాత తీసుకునే నిర్ణయాలు ఆలస్యంగా ఫలితమివ్వవచ్చు. శని తొందరను ఇష్టపడడు, క్రమశిక్షణను ఇష్టపడతాడు. ఈ రోజున మీరు క్రమబద్ధంగా వ్యవహరిస్తే శని మీ పక్షాన నిలుస్తాడు. పాత బాకీలు, పాత లెక్కలు సరిచేసుకోవడానికి ఇది మంచి రోజు.
కుటుంబపరంగా ఈరోజు మీకు కొంత భారంగా అనిపించవచ్చు. పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచన రావచ్చు. ఇంట్లో బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఈరోజు మీరు చూపే ఓపిక, సేవాభావన రాబోయే కాలంలో మీకు ఆశీర్వాదంగా మారుతుంది. శని కుటుంబ బాధ్యతలను ఒక పరీక్షగా ఇస్తాడు. మీరు పారిపోతారా లేక నిలబడతారా అన్నదే శని చూస్తాడు. ఆధ్యాత్మికంగా కూడా ఈ శనివారం చాలా ముఖ్యమైనది. శని ప్రభావం తగ్గాలంటే భయం అవసరం లేదు. వినయం, సేవ చాలు. ఈ రోజున ఎవరికైనా సహాయం చేయడం, ముఖ్యంగా వృద్ధులకు లేదా అవసరంలో ఉన్నవారికి చేయి అందించడం చాలా శుభం. దీనివల్ల మీ మనస్సులో ఉన్న భారం తగ్గుతుంది. మీ ఆలోచనలు క్రమంలోకి వస్తాయి. ఈ శనివారం మీనరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఓడిపోలేదు, మీరు తయారవుతున్నారు. శని మిన్ను కఠినంగా కాకుండా బలంగా మారుస్తున్నాడు. ఫిబ్రవరి 1 ఆదివారం. ఆత్మవిశ్వాసం, నాయకత్వం, కొత్త దిశకు సంకేతం. ఫిబ్రవరి 1 ఆదివారం మీనరాశివారికి ఒక వెలుగు నింపే రోజు. గత 2 రోజులుగా మనసులో ఉన్న భారాన్ని ఈరోజు కొంత తగ్గిస్తుంది. సూర్యప్రభావం మీలోని అంతర్గత శక్తిని బయటకు తీసుకొస్తుంది. మీనరాశివారు సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటారు. కానీ ఈరోజు మీ మాటలకు బలం వస్తుంది. మీరు చెప్పిన మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా నిలుస్తాయి. ఈరోజు ముఖ్యంగా మీనరాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు చెయ్యలేనని భావించిన పని ఇప్పుడు చెయ్యగలననే భావన వస్తుంది. ఇది ఊహ కాదు, ఇది సూర్యశక్తి ప్రభావం. ఈరోజు మీకొక సంకేతం వస్తుంది. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఎవరో చెప్పే మాట కావచ్చు. అది మీ భవిష్యత్తుకు సంబంధించిన దిశను చూపిస్తుంది. ఈ సంకేతాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు గుర్తింపు దినం. మీ పని గమనించబడుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సపోర్ట్ ఇస్తాడు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పటిస్తారు. ఇది అదనపు పనిలాగా అనిపించినా నిజానికి ఇది మీ ఎదుగుదల దారి. ఈరోజు మీరు భయపడకుండా ముందుకు వెళితే రాబోయే నెలల్లో మీ స్థానం మారుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఆలోచన వస్తుంది. పాత పద్ధతిని మార్చాలనే ఆలోచన బలపడుతుంది. ఇది చాలా మంచిది. కానీ ఈ ఆలోచనను వెంటనే అమలు చేయకుండా కొద్దిగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సూర్యుడు దారి చూపిస్తాడు, కానీ శని క్రమశిక్షణ కోరుకుంటాడు. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తే విజయం మీ వైపు ఉంటుంది. కుటుంబంలో ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సలహా ఉపయోగపడుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రి లేదా గురువుతో మాట్లాడే అవకాశం వస్తుంది. వారి మాటల్లో మీకొక జీవిత పాఠం దొరుకుతుంది. ఈరోజు మీరు పెద్దలను గౌరవిస్తే ఆ గౌరవం మీ జీవితంలో స్థిరంగా నిలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ ఆదివారం మీనరాశివారికి చాలా శుభం. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఉదయాన్నే కొద్దిసేపు మౌనంగా ఉండడం, మీ లక్ష్యాన్ని మనసులో స్పష్టంగా ఉంచుకోవడం ఈ రోజున చాలా మంచి ఫలితమిస్తాయి. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇలా కాదు, ఇలా మారాలి అని. అదే నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 1 ఆదివారం మీనరాశివారికి ఒక మార్పు సంకేతం. ఇది చివరి కాదు, ఇది ప్రారంభం. శనివారం శని మీను తయారు చేస్తే ఆదివారం సూర్యుడు మీకు దారి చూపిస్తాడు. ఈ 2 రోజులు కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఫిబ్రవరి 2 సోమవారం చంద్రుడి ప్రభావంతో మనస్సు మారే రోజు. నిర్ణయాలు పక్కాగా కుదిరే సమయం. ఫిబ్రవరి 2 సోమవారం మీనరాశివారికి చాలా సున్నితమైన కాని శక్తివంతమైన రోజు. చంద్రుడు మీ మనసును నేరుగా ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈరోజు భావోద్వేగాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది బలహీనత కాదు, ఇది మీ అంతర్గత బలాన్ని గుర్తించే అవకాశం. గత 3 రోజులుగా జరిగిన సంఘటనలు మీ మనసులో తిరుగుతాయి. ఎవరు మీకు నిజంగా కావాలి, ఎవరు అవసరమైతే మాత్రమే దగ్గరయ్యారు అనే స్పష్టత ఈ రోజున వస్తుంది. ఈరోజు మీనరాశివారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది బయటకి చెప్పకపోయినా లోపల మాత్రం పక్కాగా ఉంటుంది. ఇక ఇలానే ఉండకూడదు అనే ఆలోచన బలపడుతుంది. ఈ నిర్ణయం వెంటనే చర్యగా మారకపోయినా ఇది మీ జీవితంలో ఒక కొత్త దారిని ప్రారంభిస్తుంది. చంద్రుడు మనస్సును శుద్ధి చేస్తాడు. ఈ రోజున మీరు గతంలో బాధపడ్డ విషయాన్ని అంగీకరిస్తారు. అంగీకారం వచ్చాకే మార్పు వస్తుంది. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారికి ఈరోజు కొంత తేలిక అనిపిస్తుంది. పనిభారం తగ్గకపోయినా దాన్ని ఎదుర్కొనే మనోబలం పెరుగుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటలను మరింత శ్రద్ధగా వినే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు చెప్పిన ఒక సలహా లేదా సూచన భవిష్యత్తులో గుర్తుండిపోయేలా ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు లాభం కన్నా స్పష్టత ఎక్కువగా లభిస్తుంది.
ఏ దారి సరైనది, ఏ దారి మిమ్మల్ని అలసిపోయిస్తోంది అనే విషయం అర్థమవుతుంది. మీరు చేసే ఖర్చుల మీద కూడా ఈరోజు స్పష్టత వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఇది రాబోయే 2 నెలల్లో మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మారుస్తుంది. కుటుంబపరంగా ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి లేదా కుటుంబంలో మహిళా వ్యక్తితో సంబంధించిన విషయం మీ మనసును తాకుతుంది. చిన్న విషయానికే మనసు బాధపడే అవకాశముంది. కానీ అదే సమయంలో ఆ బంధాల విలువ కూడా అర్థమవుతుంది. ఈరోజు మీరు చూపించే ప్రేమ, ఓపిక కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మౌనంగా ఉన్న విషయాలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ సోమవారం మీనరాశివారికి చాలా శుభం. చంద్రుడు మనస్సుకు శాంతి ఇస్తాడు కాబట్టి ఈరోజు కొద్దిసేపు మౌనంగా ఉండడం, దేవుని ముందు మనస్సు విప్పి మాట్లాడడం చాలా మంచిది. మీ కోరికలు చెప్పుకోవడం కాదు, మీ బాధలు చెప్పుకోవడం ఈరోజు మీకు ఉపశమనమిస్తుంది. ఈ సోమవారం మీనరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. శాంతి అనేది బయటనుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. ఆర్థిక స్థితి. ఈ 4 రోజులు మీనరాశివారి డబ్బు వ్యవహారాలను ఎలా మార్చబోతున్నాయి? ఈ 4 రోజులు మీనరాశివారి ఆర్థిక స్థితిలో నెమ్మదిగా కాని స్థిరంగా మార్పును తీసుకువస్తాయి. ఇది ఒక్కసారిగా పెద్ద లాభం వచ్చే కాలం కాదు, కానీ చాలా కాలంగా ఉన్న ఆర్థిక అస్థిరతను సరిచేసే సమయం. ముఖ్యంగా గత 6 నెలలుగా మీనరాశివారిలో చాలామంది డబ్బు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఎంత సంపాదించినా నిలవడం లేదనే భావన బలంగా ఉంది. ఈ 4 రోజులు ఆ భావనను మార్చే దిశగా పనిచేస్తాయి. మొదటిగా బకాయి డబ్బుల విషయం కదులుతుంది. పూర్తిగా చేతికి వచ్చినా రాకపోయినా కనీసం ఆగిపోయిన చోట కదలిక మొదలవుతుంది. ఇది మీకొక నమ్మకం ఇస్తుంది. నేను చేసిన ప్రయత్నం వృధా కాలేదు అనే భావన వస్తుంది. ముఖ్యంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 మధ్యలో 2 సార్లు డబ్బు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఖర్చు కోసం, ఇంకోసారి పొదుపు గురించి. ఈ రెండింటి మధ్య సమతుల్యం నేర్చుకునే కాలం ఇది. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారికి ఈ 4 రోజుల్లో జీతం, బోనస్, ఇన్సెంటివ్ లేదా భవిష్యత్తులో వచ్చే పెంపు గురించి చర్చ జరుగుతుంది. వెంటనే ఫలితం కనిపించకపోయినా ఈ చర్చ మొదలవడం చాలా కీలకం. ఎందుకంటే ఇది మీ విలువను గుర్తించే సంకేతం. మీరు మీ పనిని తక్కువగా అంచనా వేసుకోవడం మానేయాలి. ఈ కాలంలో మీరు మీ విలువను మీరు గుర్తించాలి. వ్యాపారంలో ఉన్న మీనరాశివారికి ఖర్చులు తగ్గించే అవకాశం వస్తుంది. మీరు ఇప్పటివరకు అవసరం లేకుండా ఖర్చు చేస్తున్న కొన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని నియంత్రిస్తే లాభం పెరగకపోయినా నష్టం తగ్గుతుంది. ఇది కూడా లాభమే. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక ఆర్థిక నిర్ణయం ఫిబ్రవరి చివరి వరకు ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంలో డబ్బు విషయాలు చర్చకు రావచ్చు. ఎవరో ఒకరు సహాయం కోరవచ్చు, లేదా మీరు ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో భావోద్వేగంతో కాకుండా బుద్ధితో నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ మీ స్థిరత్వాన్ని కోల్పోకుండా చూసుకోండి. శుక్రగ్రహ ప్రభావం వల్ల దానం శుభం, కానీ అతిగా ఖర్చు చేయడం కాదు. ఈ 4 రోజులు మీనరాశివారికి ఒక ఆర్థిక బుద్ధి నేర్పే కాలం. డబ్బు అనేది కేవలం సంపాదన కాదు, నిర్వహణ కూడా అని మీకు అర్థమవుతుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాతే నిజమైన స్థిరత్వం మొదలవుతుంది. ఈ కాలాన్ని మీరు గమనించండి. మీ డబ్బు ఎలా వస్తోంది, ఎలా వెళుతోంది అనే విషయం స్పష్టంగా చూడండి. అదే మీ భవిష్యత్తు ఆర్థిక విజయానికి పునాది అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, భవిష్యత్తు దిశ. మీనరాశివారి జీవితంలో నిర్ణయాత్మక దశ. ఈ 4 రోజులు మీనరాశివారి ఉద్యోగం మరియు వ్యాపార జీవితంలో చాలా కీలకమైన దశను సూచిస్తాయి. ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నాలు కనిపించకపోయినా ఈ సమయంలో అవి పునాది వేస్తున్నాయనే విషయం అర్థమవుతుంది. చాలామంది మీనరాశివారు ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండి ఇప్పుడు మార్పు అవసరం ఉందనే భావనలో ఉన్నారు, కానీ భయం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ 4 రోజులు ఆ భయాన్ని తగ్గించే కాలం. మీరు భయపడిన అంశాలే ఇప్పుడు మీ ఎదుగుదలకు మార్గం చూపిస్తాయి. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారికి ఈ కాలంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇది ఒత్తిడిలాగా అనిపించినా వాస్తవానికి ఇది మీపై నమ్మకం పెరిగిన సూచన. మీరు నమ్మకంగా పనిచేస్తే రాబోయే నెలల్లో మీ స్థానం బలోపేతమవుతుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్, డిపార్ట్మెంట్ మార్పు లేదా కొత్త ప్రాజెక్ట్ అవకాశం రావచ్చు. ఇది మొదట అసౌకర్యంగా అనిపించినా భవిష్యత్తులో ఇదే మీకు ప్రయోజనకరంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల కెరీర్పై ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. కొంతమంది మీనరాశివారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు. వారికి ఈ 4 రోజులు ఒక సంకేతం ఇస్తాయి. అది కాల్ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఎవరో ఒకరి ద్వారా సమాచారం రూపంలో కావచ్చు. వెంటనే ఉద్యోగం దొరకకపోయినా దారి కనిపిస్తుంది.
ఈ దారిని పట్టుకుని మీరు ముందుకు వెళితే ఫిబ్రవరి చివరిలోపు ఒక స్థిరమైన అవకాశం వస్తుంది. ముఖ్యంగా జనవరి 31 తర్వాత వచ్చిన సమాచారం మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వ్యాపారంలో ఉన్న మీనరాశివారికి ఈ కాలం ఆలోచనల మార్పు కాలం. పాత పద్ధతులు ఇక పనిచేయడం లేదని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త దారి అవసరమని మనసు చెబుతోంది. కానీ ఇది మొత్తం మార్పు కాదు, చిన్న మార్పు. మీరు చేసే చిన్న మార్పే పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక నిర్ణయం మార్చి నెల వరకు మీ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి భావోద్వేగంతో కాకుండా లెక్కలతో నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగంగానీ వ్యాపారంగానీ ఈ కాలంలో మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు తక్కువ కాదు. మీరు తక్కువగా అంచనా వేయబడినా మీ విలువ తగ్గదు. ఈ అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మీరు సరైన స్థానం కోరగలుగుతారు. ఈ 4 రోజులు మీలో ఆ అవగాహనను పెంచుతాయి. ఇది మీ భవిష్యత్తుకు చాలా కీలకం. కుటుంబ జీవితం, సంబంధాలు, అంతర్గత శాంతి, మీనరాశివారి భావోద్వేగ ప్రపంచం ఎలా మారుతుంది? ఈ 4 రోజులు మీనరాశివారి కుటుంబ జీవితం మరియు సంబంధాల్లో చాలా లోతైన మార్పులను తీసుకువస్తాయి. మీరు బయట ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉంటారు. మీరు ప్రేమను చూపించడంలో వెనుకడుగు వేస్తారు. కాని ఈ కాలంలో ఆ మౌనం తెరుచుకుంటుంది. మీరు చెప్పని మాటలు, దాచిన బాధలు, ఆపుకున్న కన్నీళ్లు ఈ 4 రోజుల్లో బయటకు రావచ్చు. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి. కుటుంబంలో గతంలో జరిగిన కొన్ని విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. అప్పట్లో అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతాయి. ఒకరిపై ఒకరికున్న అపార్థాలు తొలగే అవకాశముంది. కానీ దీనికి ఒక షరతుంది. మీరు ఓపికగా వినాలి. వెంటనే స్పందించకుండా ముందు వినాలి. మీనరాశివారికి ఈ గుణం సహజంగా ఉంటుంది. ఈ కాలంలో అదే మీకు రక్షగా మారుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న మీనరాశివారికి ఈ 4 రోజులు పరీక్షకాలం కాదు, అవగాహన కాలం. మాటలతో గాయపరచకుండా భావంతో అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది. చిన్న విషయాలను పెద్దగా చేయకుండా ఉంటే చాలా సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. కొంతమందికి జీవిత భాగస్వామి నుంచి ఒక నిజం వినిపించవచ్చు. అది మొదట కాస్త బాధ కలిగించినా భవిష్యత్తులో మంచికే దారితీస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ కాలం స్పష్టత ఇస్తుంది. ఇది కొనసాగాలా లేదా ఎక్కడే ఆగాలా అనే నిర్ణయం మీ మనసులో బలపడుతుంది. ఇది ఎవరి ఒత్తిడితో కాదు, మీ అంతరాత్మ మాటతో. ఈ నిర్ణయం కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు శాంతిని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు రాబోయే కాలంలో మీ మానసిక స్థితిని నిర్ణయిస్తాయి. తల్లిదండ్రులు, పిల్లలతో సంబంధాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. మీరు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అనే అవగాహన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అధిక ప్రేమ కూడా భారంగా మారుతుంది. ఈ కాలంలో మీరు సరిహద్దులను గుర్తిస్తారు. అదే కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది. అంతర్గతంగా ఈ 4 రోజులు మీనరాశివారికి ఒక మౌన సంభాషణ కాలం. మీరు మీతో మీరు మాట్లాడుకుంటారు. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీకు ఒక తేలికపాటు అనుభూతి కలుగుతుంది. సమస్యలు వెంటనే తీరకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది. ఈ 4 రోజుల్లో చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు. మీనరాశివారి అదృష్టాన్ని మేల్కొలిపే మార్గం. మీనరాశివారికి ఈ 4 రోజులు కేవలం గ్రహ ప్రభావాల కాలం మాత్రమే కాదు, ఇది దైవానుగ్రహాన్ని ఆకర్షించుకునే అత్యంత కీలక సమయం. జాతకంలో ఎంత మంచి యోగాలు ఉన్నా మనం చేసే చిన్న తప్పుల వల్ల ఫలితం ఆలస్యమవుతుంది. అదేవిధంగా చిన్న పరిహారం కూడా పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలు మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి. మొదటిగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారం చాలా ముఖ్యం. మీనరాశికి గురు అధిపతి కావడం వల్ల గురు బలం పెరిగితే మీ మొత్తం జీవితం క్రమంలోకి వస్తుంది. ఈ 4 రోజుల్లో కనీసం ఒకరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు పువ్వులు లేదా పసుపు ధాన్యం దానం చేయడం చాలా శుభం. గురువారం కాకపోయినా ఈ కాలంలో చేసిన గురుసేవ మంచి ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రెండవది శుక్రగ్రహ పరిహారం. మీనరాశివారికి శుక్రుడు సుఖసంతోషాలకు కారకుడు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం, ఇంట్లో శుభ్రత పాటించడం, అనవసర ఖర్చులు తగ్గించడం శుక్ర అనుగ్రహాన్ని పెంచుతుంది. చాలామంది మీనరాశివారు డబ్బు వచ్చినా నిలవడం లేదు అని బాధపడతారు. శుక్రుడు బలపడితే నిల్వ మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో కనీసం ఒకరోజు దానం చేయడం, అది ఎంత చిన్నదైనా సరే చాలా మంచి ఫలితమిస్తుంది. మూడవది శనిగ్రహ పరిహారం. శనివారం రోజున భయం అవసరం లేదు. శనిని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. శని క్రమశిక్షణను కోరుకుంటాడు.
ఈ 4 రోజుల్లో శనివారానికి 1 గంట ముందుగా లేచి ఇంట్లో శుభ్రపరిచి మనసులో నిశ్చయంతో రోజు ప్రారంభిస్తే శని అనుకూలంగా మారతాడు. వృద్ధులకు సేవ చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఈ కాలంలో చాలా శక్తివంతమైన పరిహారం. 4వది చంద్ర పరిహారం. మీనరాశివారికి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చంద్రుడు బలహీనపడితే టెన్షన్, నిద్రలేమి, అయోమయం పెరుగుతుంది. సోమవారం రోజున కొద్దిసేపు మౌనంగా ఉండడం, తల్లిని గౌరవించడం, తల్లికి లేదా తల్లి స్థానంలో ఉన్న మహిళకు సహాయం చేయడం చంద్ర బలాన్ని పెంచుతుంది. ఈ పరిహారం వల్ల మానసిక శాంతి తిరిగి వస్తుంది. ఈ పరిహారాలన్నీ పెద్ద కష్టమైనవి కావు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పరిహారమనేది భయంతో చేయకూడదు, నమ్మకంతో చేయాలి. మీరు ఈ 4 రోజుల్లో కనీసం ఒక పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేస్తే రాబోయే 90 రోజుల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మాట కాదు, అనుభవం. మీనరాశివారికి బ్రహ్మసూత్రం రహస్యం. ఈ కాలం మీ జీవితాన్ని ఎందుకు మార్చబోతోంది? ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఇది సాధారణ రాశిఫలాల మాట కాదు, ఇది బ్రహ్మసూత్రం రహస్యం. మీనరాశివారు ఈ 4 రోజుల్లో ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు గతంలో చేసిన త్యాగాలు, ఓపిక, మౌనం, సహనం ఇవన్నీ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. ఈ కాలం మీకు పరీక్ష కాదు, ఇది ప్రతిఫలం. మీనరాశివారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. మీరు నొప్పిని బయట చూపించరు, బాధను లోపల దాచుకుంటారు. ఇతరుల కోసం మీరు మీ ఆనందాన్ని త్యాగం చేస్తారు. ఈ గుణం వల్ల మీరు చాలాసార్లు నష్టపోయారు, కానీ అదే గుణం ఇప్పుడు మీకు వరంగా మారుతోంది. గ్రహాలు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజులు మీ జీవితంలో కీలకంగా మారుతున్నాయి. ఈ కాలంలో మీరు గమనించాల్సిన విషయం ఒకటే: తొందరపడి నిర్ణయం తీసుకోకండి, కానీ భయంతో వెనక్కి తగ్గకండి. మీకు వచ్చిన ఆలోచన, మీకు వచ్చిన సంకేతం, మీకు వచ్చిన అవకాశం ఇవన్నీ తేలికగా తీసుకోకండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. మీరు వినే ఒక మాట, మీరు చూసే ఒక సంఘటన, మీరు కలలో చూసే ఒక దృశ్యం కూడా మీకు దారి చూపవచ్చు. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి ఒక అంతర్గత మార్పు జరుగుతుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇప్పటివరకు నేను ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది. అదే సమయంలో ఇకపై మౌనంగా ఉండకూడదు అనే నిర్ణయం కూడా వస్తుంది. ఇది చాలా కీలకమైన మార్పు, ఎందుకంటే ఈ నిర్ణయం తర్వాత మీరు మీ జీవితాన్ని మీరు నడిపించడం మొదలుపెడతారు. ఈ కాలం నీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: మీ సమయం మొదలయింది. ఆలస్యమయ్యింది అనిపించినా అది అవసరమైన ఆలస్యం. ఇప్పుడు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్నిస్తుంది. మీరు పెట్టే శ్రమ వృధా కాదు. మీరు చేసిన ప్రార్థనలు విన్నబడ్డాయి, కానీ ఫలితం రావడానికి ముందు మీను సిద్ధం చేశారు. ఇప్పుడా సిద్ధత పూర్తయింది. బ్రహ్మసూత్రం రహస్యం ఇదే: దైవం ఎవరినీ నిర్లక్ష్యం చేయదు, కానీ ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుంది. మీనరాశివారికి ఆ సమయం ఈ 4 రోజుల్లో ప్రారంభమవుతోంది. ఇది ఒక్కసారిగా అన్నీ మారిపోయే కాలం కాకపోయినా మార్పు మొదలయ్యే కాలం. ఈ మార్పును మీరు గమనిస్తే, అర్థం చేసుకుంటే, స్వీకరిస్తే మీ భవిష్యత్తు చాలా ప్రశాంతంగా మారుతుంది. చివరిగా ఒక మాట: ఈ రాశిఫలాన్ని మీరు ఇక్కడితో వదిలేయకండి. ఈ మాటలను మీ జీవితంలో అన్వయించుకోండి. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే దైవం మీ వెంటే ఉంటుంది. మీనరాశివారు ఓడిపోవడానికి పుట్టలేదు, ఆలస్యమవ్వడానికి పుట్టారు, కానీ చివరికి గెలవడానికి పుట్టారు. ఈరోజు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది దైవ సంకల్పంతో బ్రహ్మసూత్ర పద్ధతిలో మీ జీవితానికి అందించిన మార్గదర్శనం. ఈ 4 రోజులు మీ జీవితంలో మార్పుకు ఆరంభం. మీరు నమ్మకం పెట్టుకున్న ప్రతి ప్రార్థన వృధా కాలేదు. మీ ఓపిక, మీ మౌనం, మీ సహనం ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఈ రాశిఫలాల్లో చెప్పిన సూచనలు మీ మనసును తాకితే ఇప్పుడే కామెంట్లో ఓం గోవిందాయ నమః అని రాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీ ఇంటికి చేరుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సత్యమైన, శక్తివంతమైన రాశిఫలాల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంపద మరియు దైవరక్షణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం గోవిందాయ నమః.